నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ఎంతో కాలంగా తయారు చేసుకుంటున్న కేకు నేను ఎలా చేసుకుంటానో మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కోడిగుడ్లు, వెన్న. ఇది మా ఇంట్లో మేము పాలల్లోని తయారు చేసుకున్న వెన్నె, మైదా, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, స్మెల్ కోసం ఇలాచి, కిస్మిస్, జీడిపప్పు కొద్దిగా నేతిలో వేపినాయి. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన ఓవెన్. అడుగు భాగంలో ఇసుక పోసి పెడతాము. దీని లోపల కేక్ అంటుకోకుండా ఇలాగ కొద్దిగా నెయ్యి రాస్తాం. నెయ్యి రాసి ఈ కేక్ని తయారు చేస్తాం. ఫస్ట్ ఈ కేక్ ఎలా తయారు చేయడం కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ ఈ పంచదారని మెత్తగా మిక్సీ పెట్టేస్తాం. ఆ పంచదారలోని ఇలాచి కూడా వేసేస్తే మెత్తగా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వేరే గిన్నెలో, వేరే కంటైనర్లోనేమో కోడిగుడ్లు పోసి బాగా నొరగొచ్చేటట్టు మిక్సీ పట్టి, కోడిగుడ్లు బాగా నొరగొచ్చిన తర్వాత దాంట్లోని ఫస్ట్ షుగర్ వేస్తాం. షుగర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి, మళ్ళీ తర్వాత ఈ వెన్న వేద్దాం. వెన్న వేసిన తర్వాత కూడా మళ్ళీ మిక్సీ పట్టి, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ వేసేసి అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి, అప్పుడు లాస్ట్ మైదా పిండి వేస్తాం. మైదా వేసిన తర్వాత కొంచెం సేపు మిక్సీ పట్టి, ఈ కుక్కర్కి ఉంది కదా కేక్ ఓవెన్కి నెయ్యి రాసి అందులోని ఈ పోసి దాని మీద జీడిపప్పు, కిస్మిస్ సర్దుతాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అయిన తర్వాత ఇంచుమించు 40 మినిట్స్ గ్యాస్ స్టవ్ మీద సిమ్లోనే అవుతుంది. నాకు ఓవెన్లో కాల్చడం సంగతి తెలియదు. ఇది ఓవెన్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, కేకు మొత్తం ముద్ద ఇలాగా హాఫ్ వరకు వచ్చింది. మళ్ళీ కాలుతున్నప్పుడు మీకు చూపిస్తాను. అన్నీ నేను చెప్పిన పద్ధతిలో మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ తయారవుతుంది. తయారైన దాంట్లో పైన జీడిపప్పు వేసాను. ఇందాక మీకు సరిగ్గా గ్లాసులు కొలతలు చూపించలేదు. ఇదిగోండి, ఈ గ్లాసు కొలత చూడండి. పావుసేరు కన్నా తక్కువ ఉన్న దాంతో షుగర్ వేసాను. పావుసేరు గ్లాస్ తోటి వెన్న, పావుసేరు గ్లాస్తో మైదా, 1 స్పూను బేకింగ్ పౌడర్, 30 స్పూను వెనీలా ఎసెన్స్, జీడిపప్పు, కిస్మిస్లు అవి పైన వేసాను. ఓకే, మళ్ళీ మీకు కాలుతుండగా చూపిస్తాను. ఇది ఆ లెవెల్కి పొంగింది. ఇంకాసేపటికి పైకి పొంగి ఎర్రగా తయారవుతుంది. అంతా కలిపి 40 మినిట్స్ పడుతుంది అన్నమాట. ఇదిగోండి, స్టవ్ సిమ్లోనే పెట్టాను. చిన్న మంట మీదే పెట్టాలి. మనకి ఒక పావు గంటకి ఇలా వచ్చింది. ఫ్రెండ్స్, చూసారా, మనం వేసిన జీడిపప్పు అన్నీ లోపలికి వెళ్ళిపోయి పైకి ఎంత బాగా పొంగిందో కేకు. ఇది చాలా ఆరోగ్యకరమైంది. మనం ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నది. ఇది ఇంట్లోనే వెన్నే, కొద్దిగా మైదా ఒకటే మంచిది కాదు, షుగర్ కూడా మంచిదే వేసాం. మంచిది ఎవరు చేసుకున్నా ఇలాగ ఈ రకంగా ఇంట్లో తయారు చేసుకొని కేకులు అవి తయారు చేసుకోండి. వచ్చేది జనవరి 1 వస్తుంది. 1కి అందరూ ఇంట్లోనే కేకులు తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ పూర్తిగా కేక్ తయారయ్యాక చూపిస్తాను. ఫైనల్గా ఫ్రెండ్స్, కేక్ రెడీ. కేక్ తయారైపోయింది. ఇదిగోండి, ఇలా రౌండ్గా వస్తుంది ఆ ఓవెన్లోని. ఇదిగోండి, ఇలాగ నేను స్లైడ్స్ కిందకు వస్తాను. లోపల చూడండి ఎలాగుందో. బ్రెడ్ టైప్లో వస్తుంది. హోమ్ మేడ్ కేక్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట ఏమేమి వేస్తారో మనకు తెలియదు కదా. అందుకని నేను ఎప్పుడు కూడా కేక్ బయట తీసుకోను. రేపు జనవరి 1 వస్తుంది. మీరంతా కూడా క్రిస్మస్కి, జనవరి 1కి అందరూ కేకులు ఈ రకంగా ఇంట్లో తయారు చేసుకోండి. నేను ఎందుకు తయారు చేస్తానో కేక్ చెప్పాలి కదా మీకు. రేపు మా మనవరాలు సిరి సంజన వస్తుంది. తన కోసం, తనకి నేను చేసిన కేక్ చాలా ఇష్టం. దాని గురించి అని కేక్ తయారు చేశాను. 15 డేస్ బ్యాక్ మా అబ్బాయి వచ్చాడు, అప్పుడు కూడా కేక్ చేశాను.
బాగుందమ్మా అన్నాడు. మరి ఇప్పుడు నా కూతురును నా మనవరాలు వస్తున్నారు, వాళ్ళ కోసం ఈ కేక్ తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరంతా కూడా ఈ కేక్ చేసే విధానం ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, చెప్తాను. మళ్ళీ ఇది చేయండి తప్పకుండా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.